నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే జార్జియా అండ్ వియత్నాం ద బెస్ట్ కంట్రీస్ అంటున్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్. ఎందుకు ఏంటో వారి మాటల్లోనే విందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు ఎక్కువగా జార్జియా గురించి చెప్తూ ఉంటారు. ఎందుకు అనేది కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఎపిసోడ్స్లో, మేము చూసాం కూడా. సో ఇప్పుడు వియత్నాం గురించి ఎందుకు చెప్తున్నారు? వియత్నాంలో ఏముంది? సో స్టూడెంట్స్ ఎవరికైతే ఇక్కడ ఇండియాలో కాంపిటీషన్లో సీట్ దొరకలేదో, లేకపోతే 1 crore నుంచి 1.5 crore పెట్టి ఇక్కడ చదివే అవకాశం లేదో, సేమ్ ఇండియా లాగా ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఉన్న డెస్టినేషన్ డెఫినెట్గా వియత్నాం అని చెప్పచ్చు. సో వియత్నాం 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అండ్ విత్ పాపులేషన్ ఆఫ్ 10 crores పాపులేషన్ డెన్సిటీ కూడా 10 crores 300 అంటే ప్లస్ ఆర్ మైనస్ మన 300 ప్లస్ ఆర్ ఇండియా లాంటి పాపులేషన్ ఉంటుంది, ఇండియా లాంటి వాతావరణం ఉంటుంది. 24 hours 65 days మన ఇండియాలో ఉంటాయి. సో ఇందులో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇండియా లాంటి వాతావరణము, పాపులేషన్ డెన్సిటీ అసలు ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది ఒక స్టూడెంట్కు అక్కడ ఎంబీబీఎస్ చేసే టైంలో ఈ పాపులేషన్ డెన్సిటీ కానీ ట్రాపికల్ క్లైమేట్ వల్ల ఉపయోగం ఏంటిదంటే, సో ఇందులో 2 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి, స్టూడెంట్ వెళ్ళిన తర్వాత డిఫరెంట్ క్లైమేటిక్ సిచ్యువేషన్స్కి ఎక్స్పీరియన్స్ అయ్యే అవ్వకుండా ఈజీగా అడాప్ట్ అయిపోతారు. కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి స్నీజింగ్ కానీ ఎలర్జిక్ రైనైటిస్ కానీ చల్ల వాతావరణం పడకపోవడం కానీ ఆస్తమా ఉండడం కానీ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా అని చల్ల వాతావరణం లోపల వాళ్ళు అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు. సో మన ఇండియా లాంటి వాతావరణం ఉంటే మన ఇండియాలో కాలేజీలో చదువుతున్న ఫీలింగే ఉంటుంది, ఇంకా వేరే ఫీలింగ్ ఉండదు. సో అది చదువుతున్నామన్న ఫీలింగ్ అసలు మన ఇండియన్ స్టూడెంట్స్ కి రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటుంది కాబట్టి. సో పాపులేషన్ డెన్సిటీ విషయంలో ట్రాపికల్ క్లైమేట్కు ఇంకా అంటే ఈ క్లినికల్స్ విషయంలో అది ఖచ్చితంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే మన ఇండియాది 300, సో వియత్నాంది కూడా మోరార్లెస్ 300, ఇండియాది కూడా 300 ప్లస్ ట్రాపికల్ కమ్యూనిటీ. దీని యొక్క రిలేషన్ ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటాయి. సపోజ్ మనం వియత్నాంలో తీసుకుంటే ఒక 10 కిలోమీటర్ల పరిధిలో 3,000 మంది జనాలు ఉంటారు. సో దాని లోపల ప్రాబబిలిటీ అంటే డిసీజ్ రావడానికి ఎక్కువ ఆస్కారం 3,000 మందిలో ఎక్కువ మంది ప్రాబబిలిటీ డిసీజ్ ఉండదు. సో ఎక్కువ మంది హాస్పిటల్స్కి వస్తే స్టూడెంట్స్కి ఎక్కువ మంది క్లినికల్స్ పేషెంట్స్ని అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో మన ఇండియా లాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాపులేషన్ మన వాతావరణం కూడా వచ్చేసి సిమిలర్గా ట్రాపికల్ క్లైమేట్ ఉండడం వల్ల మన లాంటి డిసీజెస్ 100 to 200% అక్కడ వియత్నాంలో కూడా ఉంటాయి. సో డిసీజెస్ అన్నీ కూడా మనకు వాతావరణం సంబంధించి ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనలాగా ఫుడ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఆప్టిమం టెంపరేచర్ కావాలి, అవి కూడా జీవరాశులే కాబట్టి. సో మన దగ్గర ఉన్న డిసీజెస్కి ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో సేమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ పుట్టడము, పెరగడము, మల్టిప్లై అవ్వడము, దానివల్ల డిసీజ్ రావడము, దాన్ని డయాగ్నోస్ చేసే సిస్టము, దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ మన ఇండియాలో ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్న కంట్రీ వియత్నాం. కాబట్టి స్టూడెంట్ అక్కడ నేర్చుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఈ కొత్తగా డిసీజ్ గురించి మన ఇండియాలో ఉన్న డిసీజ్ గురించి కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా స్టూడెంట్ అవలీలగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం వచ్చేసి ఈ వియత్నాంలో వచ్చేసి క్యాడవర్స్ మీద, డెడ్ బాడీస్ మీద మన ఇండియాలో ఏ విధంగానైతే హాస్పిటల్స్లో టీచింగ్ కాలేజీ లోపల క్యాడవర్స్ మీద, డెడ్ బాడీస్ మీద డిసెక్షన్, అనాటమీ ఏదైతే ఉంటుందో సేమ్ వియత్నాంలో కూడా అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను 1% కూడా మిస్ అవ్వకుండా పాపులేషన్ వైజ్ కానీ, పాపులేషన్ డెన్సిటీ వైజ్ కానీ, ట్రాపికల్ క్లైమేట్ కానీ, డిసీజ్ ప్యాటర్న్ కానీ అండ్ డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ కానీ, ఎక్కువ మంది పేషెంట్స్ తోటి ఇంటరాక్షన్ కానీ, మోర్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ ఏదైతే ఇండియాలో జరుగుతున్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వియత్నాం అంటే అందులో కూడా మీరు డిస్టెన్స్ తక్కువ ఉందని చెప్పారు, 2.5 hours అంతేనా? ఇండియా నుంచి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు ఫ్లైట్ లో వెళ్తే ఎంత డిస్టెన్స్ అంతే డిస్టెన్స్ ఉన్నది. కాబట్టి వియత్నాం అనేది మంచి డెస్టినేషన్గా మేము గుర్తించాము. సో ప్రతి ఇయర్ ఏదో ఒక కంట్రీకి వెళ్ళడము, అక్కడ పరిస్థితులు గమనించడము, అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్, డిస్టెన్స్ ఇవన్నీ చూసి మన ఇండియాకు కరికులంకు మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడడము, ఒకవేళ మ్యాచ్ అవుతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, లేకపోతే రిటర్న్, ఇదంతా జరుగుతున్నది. సో జార్జియా తర్వాత ఆ లెవెల్లో అంతకంటే బెటర్ కావచ్చు. ఇప్పుడున్న డెస్టినేషన్లో జార్జియా నెంబర్ 1 ఫర్ షూర్. దాంతోపాటు జార్జియా తోటి కాంపిటీషన్గా వస్తున్న కంట్రీ వియత్నాం. సో ఇన్ ఫ్యూచర్ లోపల మేము చూస్ చేసుకున్న కంట్రీకి మాకే కాంపిటీషన్ తప్పించి మాకు వేరే కంట్రీస్ కాంపిటీషన్ వచ్చే అవకాశం అసలే లేదు. సో ఆ విధంగా వియత్నాము మంచి కాంపిటీషన్లో ఉన్నది, టాప్ పొజిషన్లోకి రాబోతున్నది. టాప్ పొజిషన్లోకి ఇన్ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఫెసిలిటీస్ వేరే కంట్రీస్కు మనము కొత్తగా పాపులేషన్ డెన్సిటీ పెంచలేము, కొత్తగా పాపులేషన్ పెంచలేము, కొత్తగా అక్కడ వాతావరణాన్ని కూడా మార్చలేము. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మన స్టూడెంట్స్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో పాపులేషన్ డెన్సిటీ విషయంలో తీసుకుంటే మీకు ఇన్ కంపారిజన్ టు అదర్ కంట్రీస్ చెప్పినా కానీ, సపోజ్ రష్యా వచ్చేసి పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి పర్ స్క్వేర్ కిలోమీటర్ ఓన్లీ 8 మాత్రమే 8.
అదే కజకిస్తాన్ తీసుకుంటే ఓన్లీ 4. అంటే 1 కిలోమీటర్ పరిధిలో కజకిస్తాన్‌లో 10 కిలోమీటర్ల పరిధిలో 40 మందే ఉంటారు. 40 మందిలో ఎంతమందికి డిసీజ్ వస్తది? అందులో ఎంతమంది హాస్పిటల్‌కొస్తారు? అందులో ఈ స్టూడెంట్‌కి ఎంతమంది క్లినికల్ ఎక్స్‌పోజర్‌లో ఎంతమంది పేషెంట్స్ దొరుకుతారు? సో, పేషెంట్స్ ఉండడం కూడా ఇంపార్టెంటే. బుక్ నాలెడ్జ్ ఒక్కటి సరిపోదు. ప్రాక్టికల్‌గా కంపల్సరీ పేషెంట్ మీద వాళ్ళు అప్లై చేసినప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతది. అదే రష్యాలో తీసుకుంటే 8 పర్ స్క్వేర్ కిలోమీటర్ అనేది 8 మెంబర్స్. సో, 10 కిలోమీటర్స్ పరిధిలో 80 మంది ఉంటారు. ఈ 80 మందిలో ఎంతమందికి డిసీజ్ వస్తది? అందులో ఎంతమంది హాస్పిటల్స్‌కొస్తారు? ఆ వచ్చిన పేషెంట్స్ తోటి ఈ స్టూడెంట్స్ క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎప్పుడు చేస్తారు? సో, ఇది ఖచ్చితంగా క్లినికల్ ఎక్స్‌పోజర్ విషయం లోపల ఖచ్చితంగా కమాండ్ చేస్తది. సో, ఓన్లీ చదివితే, ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో, ప్రాక్టికల్‌గా కూడా ప్రాక్టికల్‌గా పేషెంట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశము ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉంటేనే ఆ నాలెడ్జ్ అనేది ఎక్కువుంటది. ఎండ్ ఆఫ్ ది డే వియత్నాం నుంచి వచ్చిన తర్వాత ఈ సర్జరీసా నేను చాలా హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీస్ ఇక్కడ అటెండ్ చేసిన. ఈజీ అనిపిస్తది ఇంకా. ఈ ఈ ఇటువంటి పేషెంట్స్‌ను హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్‌ని అటెండ్ చేసిన అన్న ఒక అనుభవంతోటి వస్తారు ఇక్కడికి. అటువంటి అవకాశం వియత్నాంలో ఉంది. వాలిడిటీ గురించి ఏం చెప్తారు? సో, వాలిడిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో కూడా డ్యూరేషన్ విషయంలో మనకు ఏది 54 మంత్స్ ఏదైతే ఉన్నదో సేమ్ వియత్నాంలో కూడా 4.5 ఇయర్స్ ఉంది. తర్వాత 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఖచ్చితంగా ఇది మన 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉంది. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ 100% ఉన్నది. మన స్టూడెంట్స్ ఆల్రెడీ పంపించిన వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళు హ్యాపీగా ఈవెన్ ఇండియాలో కూడా మాకు ఇటువంటి ఎడ్యుకేషన్ దొరకదేమో అని ఆల్రెడీ వియత్నాంలో ఉన్న మన పిల్లలు చెప్తున్నారు ఇది. నేను చెప్తున్నది కూడా కాదు. మా పిల్లలు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు హాలిడేస్‌కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇండియాలో కూడా ఇటువంటి ఎడ్యుకేషన్ దొరకదేమో అన్న విషయం చెప్తున్నారు. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్ ఫర్ ష్యూర్‌గా. తర్వాత మన ఇండియన్ కరిక్యులమ్ మనం వాళ్ళతోటి అసోసియేషన్ అంటే మేము వియత్నాంలో గాని, జార్జియా గాని డైరెక్ట్ కాంట్రాక్టర్స్ మేము. సో, ఎవరి మీద డిపెండ్ అయిపోయి సబ్ ఏజెంట్స్‌లా కాకుండా వాళ్ళతో డైరెక్ట్ కాంట్రాక్ట్ ఆల్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. బీఎంటీ మెడికల్ యూనివర్సిటీ ఒకటి, తర్వాత డ్యూటాన్ యూనివర్సిటీ అని చెప్పి ఇంకోటి వరల్డ్ ర్యాంకింగ్‌లో 500 ప్లేస్‌లో ఉంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్, షాంఘై ర్యాంకింగ్, తర్వాత యూఎస్ నుంచి వరల్డ్ ర్యాంకింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న డ్యూటాన్ యూనివర్సిటీ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. మేము పంపిస్తున్నాము. సో, ఆ యూనివర్సిటీ గాని ఆల్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ అగ్రీమెంట్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ జార్జియాలో ఉన్న యూనివర్సిటీ కూడా డైరెక్ట్ కాంట్రాక్టర్స్. కాబట్టి మేము కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడే మన గెజెట్‌ని వాళ్ళ ముందు పెట్టి, మన ఎన్ఎంసీ నార్మ్స్ ముందు పెట్టి, వాటికి సంబంధించిన సిలబస్ కానీ, వాటికి సంబంధించిన కరిక్యులమ్‌ని కూడా మ్యాచ్ చేపించి అన్ని విధాలా ఓకే అని వాళ్ళు నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్ట్ సైన్ చేయడం సో, జరుగుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఎంబీబీఎస్ విదేశాల్లో చేయాలంటే జార్జియా తర్వాత వియత్నాం ద బెస్ట్ ఆప్షన్. అంతేనా? అంతేనండి. ఇంకోటి బీఎంటీ మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి. మెడికల్ యూనివర్సిటీ. సో, బీఎంటీ మెడికల్ యూనివర్సిటీ ఇంతకుముందు చెప్పిన విధంగా ఎక్స్‌క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ మనకు సౌత్ వియత్నాంలో ఉంటుంది. సౌత్ వియత్నాం అనేది మంచి కంఫర్ట్ క్లైమేట్ విషయంలో గానీ, ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో గానీ, అన్ని విషయాల సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో గానీ బావుంటది. ఇది దక్లాక్ అనే ప్రొవిన్స్‌లో ఉంది. సో, మనకు అక్కడ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. సో, అక్కడ వరల్డ్ కాఫీ ఎక్స్‌పో ఉంది. వరల్డ్ కాఫీ మ్యూజియం ఉంది. సో, ఈ దక్లాక్ ప్రొవిన్స్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ రబ్బర్ గానీ, కాఫీ గానీ, అదర్ ఇవన్నీ కూడా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ విషయంలో కూడా చాలా జరుగుతాయి. సో, అక్కడ ఆ పొటెన్షియల్ ప్లేస్‌లో ఇంపార్టెంట్ ప్లేస్‌లో మనకు బీఎంటీ మెడికల్ యూనివర్సిటీ ఉంది. సో, ఎక్స్‌క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీతో పాటు వీళ్ళకు హాస్పిటల్ కూడా సొంత హాస్పిటల్ బీఎంటీ నేమ్ తోటి హాస్పిటల్ ఉండడము. అందులో పేషెంట్ ఇన్‌ఫ్లో కూడా ఎక్కువ ఉండడము. యావరేజ్‌గా మనకు ఇయర్లీ చూసుకుంటే 4 లాక్స్ ప్లస్, మంత్లీ చూసుకుంటే దాదాపు 33,000 మంది పేషెంట్స్ యావరేజ్‌గా రోజు చూస్తుంటే 12,000-1,500 మంది పేషెంట్స్ అక్కడ మనకు విజిట్ చేస్తున్నారు. సర్జరీస్ కూడా 17,000 నుంచి 18,000 సర్జరీస్ ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ జరుగుతున్నాయి. సో, రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, స్పెషలైజ్డ్ మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కూడా అక్కడ అన్ని విధాల జరుగుతాయి. కాబట్టి మన స్టూడెంట్స్‌కు వితిన్ ద క్యాంపసే కాలేజు, యూనివర్సిటీ, హాస్టల్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో మన తెలుగు ఫుడ్, మనకు అలవాటైన ఫుడ్ 3 టైమ్స్ కూడా మన ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి గ్రాసరీస్ ఎక్స్‌పోర్ట్ చేయడము, మన ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేయడము, కంటిన్యూగా మనం అక్కడ మనకు త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనం సర్వీసెస్ అన్ని విధాల మన ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంటుంది. 100% ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ అసలే ఉండదు. ఏదో ఢిల్లీలో. సో, ఏ రకంగా చూసినా ద బెస్ట్ వియత్నాం బీఎంటీ మెడికల్ యూనివర్సిటీ అంటారు. అవును. సో, స్టూడెంట్స్ కి మీరు ఇస్తున్న సర్వీసెస్ ఏంటి అసలు? సో, స్టూడెంట్స్ మేము ఇస్తున్న సర్వీసులు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. నేను కానీ, వేరే కానీ ఎవరికైనా అవసరం ఉన్న సర్వీసెస్ ఏముంటాయంటే, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మేము రిప్రజెంటేటివ్‌గా ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్‌గా మేము ప్రొవైడ్ చేసిన సర్వీసెస్‌లో ది ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎడ్యుకేషన్ అనేది యాజ్ పర్ కరిక్యులమ్ వాళ్ళు మొత్తం 5 ఇయర్స్ ఆఫ్ కోర్స్, 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్, 6 ఇయర్స్ వాళ్ళు చెప్తారు. దానికి తోడుగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎగ్జామ్స్ పాస్ కావడానికి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లీస్ట్ కేసెస్ లోపల ఎఫ్ఎంజీ పాస్ కావడానికి కావాల్సిన సపోర్ట్‌ని ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి ఆ యూనివర్సిటీ తోటి మాకు ఒప్పందం ఉన్నది. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి వాళ్ళు టీచింగ్ చేపించడానికి.
ఎట్ ద సేమ్ టైం మేము మన ఇండియా నుంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని వియత్నాం తీసుకెళ్ళి అక్కడ పీరియాడికల్లీ వీళ్ళకు మన ఎఫ్ఎంజీ కానీ లేకపోతే రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కానీ సంబంధించిన కోచింగ్లు టీచింగ్లు డ్యూరింగ్ ద కోర్స్ ఎంబీబీఎస్ కోర్స్ లోపలనే మేము ఇప్పించడం జరుగుతుంది. సో ఇది ఏదో చెప్పడము ఇస్తాము అని మామూలుగా చెప్పడం కాదు, అగ్రిమెంట్లో భాగంగానే మేము అగ్రి అయినాం. బోత్ అంటే యూనివర్సిటీ అగ్రి అయింది, మేము ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్స్లో క్లియర్ చేయడానికి. మేము మా తరపు నుంచి మేము అగ్రి అయినాం ఏంటంటే మన ఇండియన్ ఫ్యాకల్టీని అక్కడ పీరియాడికల్లీ తీసుకెళ్ళి ఎఫ్ఎంజీ కానీ నెక్స్ట్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, అది 100%. దాంతోపాటు హాస్టల్ విషయంలో కూడా అక్కడ ఫుడ్ విషయంలో కూడా మనకు గర్ల్స్ హాస్టల్ సపరేటు, బాయ్స్ హాస్టల్ సపరేటు, తర్వాత 3 times ఆంధ్ర ఫుడ్. అంటే ఈవెన్ ఒకవేళ నార్త్ ఇండియా నుంచి వచ్చినా కానీ మన ఆంధ్ర ఫుడ్కు అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే మనం ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కుక్కని పెట్టలేం. అక్కడ ఉన్నది మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర ఫుడే. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా మన హెల్దీ ఆంధ్ర ఫుడ్. పిల్లలే ఉంటారు, ఆంధ్ర తెలంగాణ పిల్లలే ఉంటారు, తెలుగు పిల్లలే ఉంటారు, తెలుగు కుక్కే ఉంటారు, కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ ఓకే. అందరు కూడా మన వాళ్ళు ఉంటారు. మాది ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీ ఉన్నదో, జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ, ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ, సేమ్ భాగ్యలక్ష్మి పేరు మీద వియత్నాంలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, ఆఫీసు, ఈవెన్ యూనివర్సిటీలో కూడా మనకంటూ ఒక ఆఫీస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిక్రూటర్ కింద రిప్రజెంటేటివ్ కింద మనకు కూడా ఆఫీస్ ఉంటుంది. సో ఆ ఆఫీస్ లోపల మీకు కావాల్సిన సమాచారాన్ని మొత్తం మనకు డ్యూరింగ్ ఇది స్టడీ పీరియడ్ లోపల వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫైనల్ గా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది వియత్నాం వెళ్ళాలంటే? వియత్నాం విషయంలో మీకు ప్రాసెస్ వచ్చేసి అతి తక్కువ టైంలో అయిపోతుంది. యావరేజ్గా మినిమం పంపించదలుచుకుంటే 5 to 10 days నుంచి 5 to 10 days వర్కింగ్ డేస్ నుంచి 10 to 15 days వర్కింగ్ డేస్, అంటే మాక్సిమం 15 వర్కింగ్ డేస్ లోపల వియత్నాంకు స్టూడెంట్ పంపించవచ్చు. సో అతి తక్కువ టైంలో వెళ్ళచ్చు. సో వియత్నాం తక్కువ టైము, తక్కువ బడ్జెట్, మంచి ఫుడ్, ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా వియత్నాం ద బెస్ట్ ఎంబీబీఎస్ చేయడానికి. అందులో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ అంతేనా? ఫైనల్గా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మెయిన్ సర్వీసెస్ ఏంటి సార్, ఎలాంటి సర్వీసులు ఉన్నాయి మీ దగ్గర? సో మేము ఎక్స్క్లూజివ్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఇదే వర్క్, ఇంకా వేరే వర్క్ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ ఆఫీస్కి వెళ్ళడము, అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడము, స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకు కంప్లీట్గా అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో అవగాహన కల్పించడం, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాల్సిన అవసరం ఏంటిది, ఇక్కడ దానికి ఉన్న బయటి ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్, కమ్యూనికేషన్ అండ్ సేఫ్టీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ అబ్రాడ్ వాళ్ళకు క్షుణ్ణంగా పూర్తిగా చెప్పిన తర్వాత, ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి మేము చెప్పిన బడ్జెట్లో, మేము చెప్పిన కంట్రీ, మేము చెప్పిన యూనివర్సిటీ వాళ్ళు ఒకవేళ ఓకే అనుకుంటే వాళ్ళకి దగ్గర నుంచి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇది 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆధార్, తర్వాత నీట్ ర్యాంక్ కార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వీసా ప్రాసెస్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ వియత్నాం విషయంలో కూడా వాళ్ళు హైదరాబాద్ దాటి ఒకసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం అసలే ఉండదు. డైరెక్ట్ వీసా ప్రాసెస్ కూడా మేమంతా కూడా ఢిల్లీలో వియత్నాం ఎంబసీలో వాళ్ళకి వీసా స్టాంపింగ్ చేయించి వాళ్ళకు గ్రూప్ డిపార్చర్ అందరికి కలిపి ఒకటేసారి ఫ్లైట్ బుక్ చేసి వాళ్ళకు అక్కడికి మేమే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు హాస్టల్ ఫుడ్ అవన్నీ కూడా విషయం లోపల అన్ని సదుపాయాలు, రూమ్స్ అవన్నీ కూడా పెంచి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక రూమ్కి వచ్చేసి 2 లేదా 3 అంతకంటే ఎక్కువ కూడా ఉంచాము. తర్వాత అటాచ్ వాష్రూమ్ కంపల్సరీ ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఏసీ రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్. సో మీ ద్వారా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఎంబీబీఎస్ విదేశాల్లో చేసేవారికి ప్రతి ఒక్కటి కోర్సులో జాయిన్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు ప్రతి ఒక్క విషయం మీరు చూసుకుంటారు, అంతేనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా తక్కువ ఖర్చుతో వియత్నాంలో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయొచ్చని ప్రసాద్ గారు చెప్తున్నారు. మీరు కనుక వియత్నాం వెళ్ళాలి, అక్కడ ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.